ఇరాన్ అమెరికా శాంతి చర్చలు ఆఖరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక యుద్ధం ముగింపుపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఈ విషయంపై సానుకూల చర్చలు కూడా జరిగినట్లు సమాచారం అందుతుంది. 60 రోజుల పాటు హర్ముజ్ జలసంధి తెరవడంతో పాటు అణ్వాయుధాలను విడిచిపెట్టడం లాంటి అంశాలను అమెరికా ఈ శాంతి చర్చల్లో ప్రతిపాదించిందని, అందుకు ఇరాన్ అంగీకరించినట్లు కూడా అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో కూడా దీనిపై కీలక ప్రకటన కూడా చేశారు. ఇక చర్చలు కొలికి వచ్చాయని, పూర్తి అంగీకారం రాలేదని చెప్పారు. ఏ క్షణమైనా ప్రెసిడెంట్ ట్రంప్ శాంతి ఒప్పందంపై ప్రకటన వెలువరిస్తారని చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మరికొన్ని గంటల్లో ఇరాన్కు సంబంధించి శుభవార్త వింటారని చెప్పారు. ఇక భారత పర్యటనలో ఉన్న ఆయన విదేశాంగ మంత్రి జయశంకర్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించే ప్రతిపాదనలపై గత 48 గంటల్లో కొంత పురోగతి వచ్చిందన్నారు. ఇక త్వరలో ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. We think we've made some progress on the outline of something that, if it works, could give us that outcome. I do think perhaps there is the possibility that over the next few hours, the world will get some good news, at least with regards to the Straits and with regards to a process that can ultimately leave us where the President wants us to be, and that is a world that no longer has to be in fear or worry about an Iranian nuclear weapon. And so I do think there's some good news on that front, but not final news on that front. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కన్సల్టెంట్ శివప్రసాద్ అందించారు. శివప్రసాద్, మొత్తానికి ఇరాన్ అమెరికా శాంతి చర్చలు అయితే ఆఖరి దశకు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే మరికొద్ది సేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? సాధ్యం అయ్యేటట్టుగా కనిపిస్తోంది, కానీ ఇరాన్ యాక్చువల్గా ప్రాక్టికల్ గా యుఎస్ ని ఇప్పటికి కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. కానీ గత్యంతరం లేక దీనికి ఒప్పుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మార్కో రూబియో ఇందాక ఇచ్చేసినటువంటి ఒక ప్రకటనలో మరికొద్ది గంటలు మాత్రమే వేచి చూడాలి శుభవార్త కోసం అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అమెరికా నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ చూస్తే ఇంకొద్ది గంటల్లో ఖచ్చితంగా దీని మీద ఒక ఎంఓయు కుదుర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానమైనది హర్ముజ్ టోటల్ గా పూర్తిగా ఎటువంటి కండిషన్ లేకుండా హర్ముజ్ ని ఓపెన్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, న్యూక్లియర్స్ అసలు ఉండడానికి వీలు లేదు ఇరాన్ దగ్గర అనేది రెండో ప్రధానమైనటువంటి పాయింట్. ఆ పాయింట్ దగ్గర కొంత ప్రతిష్టంభన, కొంత డిస్కషన్ దాని మీద జరుగుతోంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి జరిగినటువంటి చర్చలు ఫలప్రదంగా జరిగినాయని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి ట్రంప్ యొక్క మనసు కనుక మారకుండా ఉంటే ఈ కొద్ది గంటల్లో ఒకవేళ ఆ ఎంఓయూ మీద సంతకం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక అయితే ఖచ్చితంగా ఈ యుద్ధానికి తెరపడినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఈ కొద్ది గంటల్లో ఏదైనా జరగచ్చు అనేది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా పొద్దున మాట్లాడిన మాట మధ్యాహ్నానికి మాట్లాడు, మధ్యాహ్నం మాట్లాడిన మాట సాయంత్రానికి మాట్లాడు. కాబట్టి ఈ కొద్ది గంటల్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మార్కో రూబియో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే మాత్రం కొద్ది గంటల్లో ఖచ్చితంగా మనం శుభవార్త వింటామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన వరుసగా ప్రధానమంత్రి కలిశారు, ఆ తర్వాత మిగిలినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. జయశంకర్ ని కలిశారు, అజిత్ దోవల్ ని కలిశారు. వీళ్ళందరితో అనేక రకాల డిస్కషన్స్, చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భారత్ అమెరికా రిలేషన్స్ సంబంధించి ఆయన క్వాడ్ సదస్సుకి వాళ్ళంతా కూడా 4 దేశాల ప్రతినిధులు వచ్చారు కాబట్టి, ఫైనాన్స్ మినిస్టర్స్ యొక్క సదస్సు జరగబోతోంది కాబట్టి దానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ ఇరాన్ ఇప్పటికి కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ మాత్రం అన్ని డోర్స్ మేము ఓపెన్ చేసే మేము డిస్కషన్స్ కి వస్తున్నాం, ఒకవేళ ఏదన్నా అంతగా జరిగితే మేము ప్రతిఘటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్ ఇప్పటికి కూడా చెబుతోంది. కానీ తాత్కాలికంగా మాత్రం ఎంఓయూ సంతకం జరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది అనేది. శివప్రసాద్, ఇప్పుడు ఇరాన్తో ఒప్పందం కుదరాలంటే లెబనాన్పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న బాంబు దాడి అయితే ఉందో, ఇక ఇతర ప్రాంతాల్లోనూ కూడా అన్ని శత్రుత్వాలు ముగియాలంటూ కూడా ఇరాన్ పదే చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఈ అంగీకారం ఏ విధంగా చూడవచ్చు?
నెతన్యాహును కూడా కొంతవరకు పాసిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే డిస్కషన్స్ లో వరుసని అవతల జరుగుతున్నటువంటి హెజ్బుల్లా కానీ హమాస్ కానీ వాటికి సంబంధించినటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ వాటన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది. దానికి కూడా అంగీకరించినట్టుగానే కనిపిస్తోంది ఇజ్రాయెల్ కూడా. అందువల్ల ఇజ్రాయెల్ ని వీళ్ళని వరకు పాసిఫై చేయడానికి ట్రంప్ కానీ అటు ఇరాన్ కానీ లేదా మిగిలినటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ముఖ్యంగా ఒమాన్ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఖచ్చితంగా అతను నెతన్యాహును కూడా కొంతవరకు వీళ్ళు పాసిఫై చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఒకవేళ హెజ్బుల్లా రెచ్చిపోయి లేకపోతే వాళ్ళు ఏదైనా దాడులు చేస్తే మాత్రం మేము ఆగే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మేము అటాక్ చేస్తామని చెప్తుంది. ఇవాళ కూడా చాలా తీవ్రమైనటువంటి అటాక్ జరిగినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది లెబనాన్ మీద, బీరూట్ మీద. కాబట్టి అందువల్ల ఖచ్చితంగా ఏమాత్రం తేడా వచ్చినా కూడా లెబనాన్ మీద ఖచ్చితంగా మళ్ళీ దాడులు చేసే ఉద్దేశమే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెతన్యాహును మాత్రం కొంతవరకు పాసిఫై చేస్తారని నమ్మవచ్చు అని ఖచ్చితంగా. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.